ఇక సీట్లకు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు 3 ఎంపీ స్థానాలు 5 ఎమ్మెల్యే స్థానాల దగ్గర ఉన్నారు. మనం నిన్న కూడా చెప్పాము, ఆయన ఒక సీటు ఇవ్వటానికి ఒక ఏలు ఇవ్వటానికైనా ఇష్టపడతాడు కానీ ఒక సీటు ఇవ్వటానికి ఇష్టపడ్డాం. బొటన వేలు ఇవ్వాలంటే ఎవరికైనా కష్టం కదా, బొటన వేలు ఇవ్వటానికైనా చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడతారు కానీ ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు అదనంగా ఇవ్వడానికి ఇష్టపడ్డా. అంటే అక్కడ ఉన్నటువంటి సీటు ఇవ్వటం వలన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, గెలిపే లక్ష్యం అనేటువంటిది ఉన్నప్పుడు సీట్లను వదులుకుంటే ఆ నష్టం జరిగేటువంటి ఓటం జరిగేటువంటి అవకాశం ఉంది, ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశంలో ప్రమాదం ఉంటుందనేటువంటి స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ఓ సీట్ల విషయంలో బలంగా ఉన్నారు. వారు 5-10 స్థానాలు ఆశిస్తున్నారు అనేటువంటిది ఉంది. 5 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు. సరే, చాలామంది చెప్తున్నారు 10 ఎంపీ స్థానాలు 25 ఎమ్మెల్యే స్థానాలు కావాలని చెప్పని. ఏముంది 175 కూడా తీసుకొస్తే తప్పులేదు, 25 ఎంపీ స్థానాలు కూడా, దాన్ని ఎవరు కాదంటారు. బలం ఉన్నప్పుడు అసలు ఎందుకు పొత్తిందుకు, అసలు బలం ఉంటే ఎవరు కాదంటారు కదా, అంతే కదా. బలం లేనప్పుడే ఇవన్నీ సరే కలిసి వెళ్ళాలి, రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర అవసరాల కోసం అనుకున్నప్పుడు సరే ఇవన్నీ కూడా అవసరమే. సరే, 2 ఎజెండాలు ఉంటాయి వీటిలో, 2 ఆలోచనలు ఉంటాయి. సరే, ఇప్పుడు మరి వారి వైపు నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో 4 ఎంపీ స్థానాలు 8 ఎమ్మెల్యే స్థానాలకి ఒక కంక్లూజన్ రావచ్చు అంటున్నారు. అందులో ఫైనల్గా వారైతే 5 ఎంపీ స్థానాలు, సరే 6 ఎమ్మెల్యే స్థానాలైనా పర్వాలేదు, మాకు ఎంపీ స్థానాలు ఎక్కువ అవసరం ఉంటుంది, ఢిల్లీ మాకు భారతీయ జనతా పార్టీకి ఎంపీలు ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది కాబట్టి ఎంపీ స్థానాలను ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు. సరే, ఇందులో అరకుకు సంబంధించి కొత్తపల్లి గీత ఆల్మోస్ట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు కొత్తపల్లి గీత పేరు అనుకోకుండా సెకండ్ నేమ్లోకి వెళ్ళింది. కారణం, కొత్తపల్లి గీత మీద కొన్ని కేసులు ఉండటంతో ఆ కేసులు ఎక్కడ ఈసీ అబ్జెక్ట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, డిస్క్వాలిఫై అవుతుంది అనేటువంటి అనుమానంతో అక్కడ హేమా నాయక్ అనేటువంటి మహిళని తనని పరిగణలోకి తీసుకున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక నెంబర్ 2 రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు పోటీ చేస్తారని చెప్పని అంటున్నారు. అయితే రాజమండ్రి నుంచి ఇప్పటికే సోమవీర్రాజు గారు నాకు కూడా అవకాశం కావాలని వారు కూడా రేసులోకి వచ్చారనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సరే, అక్కడ కనుక వారు ఎంపీగా ఇస్తే మరి వారిని ఎమ్మెల్యేగా ఏమైనా అకామిడేట్ చేస్తారేమో అనేటువంటిది చూడాలి. అది ఇప్పటివరకు అయితే అది చర్చ లేదు, ఒక వాళ్ళు రిక్వెస్ట్లో ఉంది. నెంబర్ 2. నెంబర్ 3 ఇక వారు చూస్తున్నటువంటిది రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదా సీఎం రమేష్ గారు. నెంబర్ 4 హిందూపురం సత్యకుమారు పేరు ప్రధానంగా ఉంది. అంటే ఈ 4 అక్కడ ఉన్నటువంటి వాటిల్లో. సరే, హిందూపురం రాజంపేటలో ఒకటి ఇచ్చినప్పుడు ఇంకొక స్థానం, 3 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది అయితే 3 స్థానాలే. 4వ స్థానం కావాలి అని అనుకుంటే ఎవరైతే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన క్లియర్గా చెప్పున్నారు, 4వ స్థానం కావాలి అని అనే పనికి అయితే నర్సాపురంకి మీరు 4వ స్థానం తీసుకోండి, అభ్యర్థిని రఘురామకృష్ణరాజుని పెట్టండి. ఆయన మీకు కావాల్సిన వ్యక్తే, మాకు కావాల్సిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికంటే ఎక్కువ కావాల్సిన వ్యక్తి కాబట్టి ఏంటి మీరు అంతలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఎక్కువ కావాల్సిన వ్యక్తి కాబట్టి అందుకని ఆయనకి నర్సాపురము 4వ స్థానం ఇద్దామనేటువంటిది జరుగుతున్న చర్చ. లేదు, వాళ్ళు 5 ఎంపీ స్థానాలకు పట్టుబడితే కూడా మరి వేరే మ్యాజిక్ను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆ మ్యాజిక్ ఏంటంటే 3 ఎంపీ స్థానాలు జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు మీరు 4 మీకుంటాయి, అభ్యర్థిని మీరు ఎవరినైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎవరినైనా జనసేన పార్టీలో పంపించి జనసేన నుంచి కంటెస్ట్ చేయండి. లేదు కాదు అని అంటే మీరు ఒక అభ్యర్థిని తెలుగుదేశం పార్టీలో పంపించండి, తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయించండి, అభ్యర్థి మీవాడే, కానీ సింబల్ మాత్రం మీరు 4వ సీటు విషయంలో సీటు మీదే, అభ్యర్థి అందరికి కావాల్సిన వ్యక్తి. ఓకే, ఇది మామూలుగా ఉండదు. ఆ స్కూల్ పెద్ద స్కూలు, ఆ స్కూల్లో చాలా మెలకువలు ఉంటాయి. సరే, ఆయన ఆలోచనలతోటి ఇది ఉన్న దాంట్లో సరే